ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ ముగిసింది. అయితే ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనే విషయంలో రాజకీయ పార్టీలు మేమంటే మేమని చెప్తున్నాయి. వైసీపీ మేము అధికారంలోకి వస్తున్నామని చెప్తుంటే తెలుగుదేశం 100% మేమే రాబోతున్నాం అని చెప్పి కాన్ఫిడెంట్గా చెబుతుంది. అయితే ఏది ఏమైనా ఎగ్జాక్ట్ రిజల్ట్ మాత్రం మనకు జూన్ 4 తెలుస్తుంది. అయితే ఈలోపు రెండు పార్టీలు కూడా అన్ని జిల్లాల వారీగా పోస్ట్ పోల్ సర్వేలు చేయించుకుంటున్నాయి, ఆ నివేదికలు తెప్పించుకుంటున్నాయి. సో వాటి ఆధారంగా శ్రీకాకుళం జిల్లాలో వైసీపీ అంచనాలు ఏంటి, అలాగే తెలుగుదేశం అంచనాలు ఏంటో చూద్దాం. ముందు వైసీపీ శ్రీకాకుళం నుంచి ఎన్ని సీట్లు గెలుస్తామని భావిస్తుంది, వాళ్ళ అంచనా ఎలా ఉందనేది ఒకసారి చూద్దాం. శ్రీకాకుళం మొత్తం 10 సీట్లు ఉన్నాయి. ఇచ్చాపురం, పలాస, టెక్కిలి, పాతపట్నం, శ్రీకాకుళం, ఆముదలవలస, ఎచ్చర్ల, రాజాం, నరసన్నపేట, అలాగే పాలకొండ. ఈ 10 నియోజకవర్గాల్లో వైసీపీ మేము 100% గెలవబోతున్నాం ఫిక్స్ అయిన నియోజకవర్గాలు పలాస, పాతపట్నం, శ్రీకాకుళం, ఎచ్చర్ల, రాజాం, నరసన్నపేట, అలాగే పాలకొండ. ఈ 6 నియోజకవర్గాల్లో ఖచ్చితంగా మేము గెలుస్తాం. 7 నియోజకవర్గాల్లో మేము ఖచ్చితంగా గెలుస్తాను వైసీపీ ఫిక్స్ అయింది. కేవలం ఇచ్చాపురం, టెక్కిలి, ఆముదాలవలసలో మాత్రమే తెలుగుదేశం గెలుస్తుంది అని వైసీపీ భావిస్తుంది. వాళ్ళకు వచ్చిన నివేదికలు అలానే ఉన్నట్టు కనపడుతుంది. అయితే ఇదే శ్రీకాకుళం జిల్లా నుంచి తెలుగుదేశం పార్టీ అంచనాలు ఎలా ఉన్నాయి, వాళ్ళు ఎన్ని సీట్లు గెలుస్తామని ఫిక్స్ అయ్యారనేది చూద్దాం. తెలుగుదేశం ఈ శ్రీకాకుళంలో ఖచ్చితంగా మేము గెలుస్తామని ఫిక్స్ అయిన నియోజకవర్గాలు ఇచ్చాపురం, టెక్కిలి, ఆముదాలవలస, పలాస, ఎచ్చర్ల, రాజాం. ఈ 6 సీట్లు 100% మేము గెలవబోతున్నాం తెలుగుదేశం ఫిక్స్ అయింది. వైసీపీ కేవలం నరసన్నపేట, పాలకొండ, పాతపట్నం ఈ 3 సీట్లు మాత్రమే వైసీపీ గెలవడానికి అవకాశం ఉంది. శ్రీకాకుళంలో టైట్ ఫైట్ నడుస్తుంది. అయితే ఎడ్జ్ మాత్రం మాకే ఉందని తెలుగుదేశం భావిస్తుంది. ఓవరాల్గా ఈ జిల్లా పరిధిలో చూసుకున్నప్పుడు తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా 100% మేము 7 సీట్లు గెలవబోతున్నాం, కేవలం 3 సీట్లు మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అని వాళ్ళు భావిస్తున్నారు. వాళ్ళకు వచ్చిన నివేదికలు కూడా అదే చెప్తున్నాయి. సో ఎవరి నివేదికలు ఎలా ఉన్నా, వైసీపీ నివేదికలు ఎలా ఉన్నా, తెలుగుదేశం ఎలా ఉన్నా సరే ఇవి రైటా కాదా అనేది జూన్ 4 వచ్చే రిజల్ట్స్ అయితే మనకు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. సో అప్పుడు ఎవరి నివేదికలు రైట్ అవుతాయి, ఎవరి అంచనాలు రైట్ అవుతాయి అనే విషయం జూన్ 4 మధ్యాహ్నానికి మనకైతే క్లియర్ పిక్చర్ వచ్చేస్తుంది.